విశాఖ తూర్పు నియోజకవర్గంలో జూనియర్ ఇంటర్ విద్య అందుబాటులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కృషి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభయంతో ఇక్కడి తోటకరువు జెడ్పీ ఉన్నత పాఠశాల ఇప్పుడు ప్లస్ గా మారడం ఈ ప్రాంత ప్రజలకు వరమని చెప్పాలి. మన విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవ ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాల నుంచి మన కళ్ళ కంటారు. వాళ్ళ తోటగారు హై స్కూల్, తోటగారు హై స్కూల్ ప్లస్ అంటే జూనియర్ కాలేజ్, ఎంపీసీ బైపీసీ గ్రూపులు కో ఎడ్యుకేషన్ తో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే ఆర్జేడీ గారు చెప్పారు, ఇమ్మీడియట్ గా టీచింగ్ స్టాఫ్ లెక్చరర్స్ కూడా అపాయింట్మెంట్ చేయమని జీవో కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అరిలోవా ప్రాంతం ఏ రకమైన అభివృద్ధి చెందినా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అభివృద్ధి చెందింది. ఆరిలోవా సమీపంలోని తోటకరువు ప్రాంతంలో 1995లో ప్రాథమిక పాఠశాల నిర్మించారు. 2003లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈ పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్పు చేశారు. ఇక్కడ ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1344 మంది ఉన్నారు. వీరికి 46 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ విశాలమైన క్రీడా మైదానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది 10th లో 350 మందికి గాను 70% ఉత్తీర్ణత వచ్చింది. 10th తరువాత ఇంటర్ చదవాలి అంటే మద్దిలపాలెంలో కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాత జైలు రోడ్డు వద్ద ప్రభుత్వ మహిళా కళాశాల మాత్రమే ఉన్నాయి. చాలా మంది ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. నా పేరు సరళ అండి. ఇక్కడ పెద్ద గదిల దగ్గర కొత్తగా కాలేజ్ అది కట్టడం వల్ల మాకు చుట్టుపక్కల రామకృష్ణాపురం, తర్వాత ఆరిలోవా, చిన్న గదులు, పెద్ద గదులు ఇక్కడ ఉంటున్న గ్రామాలందరికీ చాలా, అంటే అక్కడ చదువుకున్న ప్రజలందరికీ, చిన్నపిల్లల కాలికి చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు మేము ఆటోలోని వాటి మీద ఛార్జెస్ అయి పే చేసుకొని చాలా దూరం వెళ్ళి రావడం, వర్షమైనా ఎండైనా తప్పలేదు. కానీ ఇప్పుడు నియర్లీ ఇక్కడే ఉంది కాబట్టి మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కూటమి ప్రభుత్వం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పాఠశాలలో ఇంటర్ అడ్మిషన్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ 5 వార్డుల పరిధిలో శ్రీకృష్ణాపురం, పెదగదిలి, చినగదిలి, హనుమంతవాక, తోటకరువు, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో 10th పాస్ అయిన విద్యార్థులకు ఇక్కడ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లలో 80 సీట్లు మంజూరయ్యాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ ప్రేమ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, విశాఖపట్నం. ఇప్పుడు తోటగారు స్కూల్లో ఉన్నామండి. ఈ తోటగారు స్కూల్ హై స్కూల్ గా 2013లో అయింది. 20 సంవత్సరాల తర్వాత తోటగారు స్కూల్లో మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సార్ వాళ్ళ కృషి ఫలితంగా దీనికి హై స్కూల్ ప్లస్ గా మార్చడం జరిగింది. హై స్కూల్ ప్లస్ గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఎంపీసీ, బైపీసీ 2 గ్రూప్స్ కూడా ఇక్కడ నడుస్తాయండి. ప్రస్తుతానికి 1352 పిల్లలు ఇక్కడ ఉన్నారు, చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ 1340 మంది పెరిగారు. ఇంకా హాస్టల్స్ అన్ని వస్తే పెరుగుతాయని ఆశ దక్కుపద్ధతి ఉన్నాం. కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా వారి యొక్క పిల్లల్ని ఈ కాలేజీలో జాయిన్ చేయాలని మీ ద్వారా అందరికీ కోరుకుంటున్నాను. ఎంపీసీ, బైపీసీ ప్రతి గ్రూప్కి 40 ఉంటాయండి. ఆరిలోవా పరిసర ప్రాంతాల్లో అధిక శాతం నిరుపేద ప్రజలే నివసిస్తున్నారు. దీంతో వీరు సమీపంలో ఇంటర్ విద్య అందుబాటులో లేక ప్రైవేట్ కాలేజీల్లో పిల్లలను చదివించలేక సతమతమవుతున్నారు. ఎట్టకేలకు తోటగరువు పాఠశాలలో ఇంటర్ తరగతులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో ప్రైవేట్ కళాశాలల ఫీజుల భారం తగ్గిందని ఈ ప్రాంత తల్లిదండ్రులు చెబుతున్నారు.